నాకు సంజు మాటలే గుర్తొస్తున్నాయి. నాకు సంజుని చూడాలనిపిస్తోంది. నిజం చెప్పాలంటే వెళ్ళి వాళ్ళ బ్యాచ్లో జాయిన్ అయిపోవాలనిపిస్తోంది. గమకం గాడి తప్పుతుంది, కాన్సంట్రేషన్ కన్ఫ్యూజ్ అవుతుంది. కన్ఫ్యూజ్ ఏం లేదు గురుగారు, నా కాన్సంట్రేషన్ అంతా గిటార్ మీదే ఉంది. ఏంటి? నాకు గిటార్ నేర్చుకోవాలనుంది గురుగారు. నా గిటార్ నేర్చుకోవాలనుంది గురుగారా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మంగళకరమైన ఫిడేల్ వదిలేసి అమంగళకరమైన గిటార్ను పట్టుకుంటావా? నువ్వు ఎక్కడ పుట్టావో, ఏ వంశంలో పుట్టావో తెలుసా నీకు? శంకరాభరణం వారి అమ్మాయివి. నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నానో తెలుసా? వెస్టర్న్ మ్యూజిక్ ని చిన్న భిన్నం చేయటానికి నేను సంధిస్తున్న మ్యూజిక్ మిసైల్ అమ్మా. నువ్వు ప్రాణం పోయినా సరే వాడిని నువ్వు కలవటానికి వీల్లేదు. వాడు అక్కడక్కడ ఆపి బైక్ ఎక్కమంటాడు, ఎక్కావా చంపేస్తాను. కోమలి, నీ చేతిలో ఆ గిటార్ ఏంటి, వాడి చేతిలో నువ్వేంటి? గురుగారు, వాడి గిటార్ నీ చేతిలో పెట్టి నిన్ను వాడి చేతిలోకి తీసుకుంటున్నాడే. తప్ప గురుగారు? తప్పున్నారా? నీ వాలకం మారిపోయింది, వాయిద్యం మారిపోయింది. అసలు నీ ఐరోపా పర్యటన అంతరార్థమే మారిపోయింది. ఇంకొక క్షణం వాడితో ఉన్నావంటే శాస్త్రీయ సంగీతం మొత్తం కోమాలోకి జారిపోయేటట్టుంది. ఆ ప్యాంట్ ఏమిటి? చించేసావా? మొత్తం చించేసావా? చింపేస్తావురా? నీ బాబుకి నేను ఏం సమాధానం చెప్పనే? చూస్తావేంటే? రా. నీ వాల్యూమ్ చాలా ఎక్స్ట్రా అవుతుంది. నా వాల్యూమ్ ఎక్స్ట్రా అవుతుందా? అవును. అసలు నన్ను ఎవరనుకుంటున్నావురా నువ్వు? ఫిడేల్, బ్రహ్మాది ఫిడేల్. రైట్, నువ్వు బ్రహ్మాద ఫిడేల్ అయితే ఏంట్రా? నేను సంజు రెడ్డి. ప్రపంచంలో ప్రతి ఎదవా పవన్ కళ్యాణ్ ఫ్యానే. చెప్తాన్రా మీ సంగతి. చెప్తాన్రా. హలో ఎంగళ గారు, ఐ కాంట్ హ్యాండిల్ దిస్ ప్రెజర్ సార్. ఏమైందండి? అయ్యా, మీ అమ్మాయి ఎల్ఓసి దాటేసింది. మీ శంకరాభరణం వారి పరువు సాగర సంగమంలో కలిపేసింది. మీ ఆరోగ్యరీత్యా మీ ఫిడేల్ పగిలిపోయిన విషయం మీకు ఇంతవరకు చెప్పలేదు. ఫిడేల్ పగిలిపోయిందా? ఎలా? ఇంకెవరు? ఆ సంజు రెడ్డి గాడు. వాడు మన ఫిడేల్ మీద చేయేశాడు, ఓం నమ శివాయ. ఇప్పుడు మన అమ్మాయి మీద చేయేశాడు, ఓం నమ శివాయ. ఎవరండి వాడు? అసలు వాడి బ్యాక్గ్రౌండ్ ఏమిటి? వాడి బ్యాక్గ్రౌండ్ గిటార్ అండి, మన బ్యాక్గ్రౌండ్ ఫిడేలు. వెస్టర్న్ మ్యూజిక్ వచ్చి సుకుమారంగా ఉన్న మన క్లాసికల్ మీద పడింది. చితికిపోయింది సార్ మన క్లాసికల్. దీన్ని ఆపటం నా వల్ల కాదు మహాప్రభు, నా వల్ల కాదు. చూసావుటే నీ కూతురు ఏం చేసిందో? నా ఫిడేల్ పగిలిపోయిందా, నా బంగారు తల్లి బద్దలైపోయిందా? మా తాతగారికి ఏం సమాధానం చెప్పుకోను? మీరు పోయినప్పుడు చెబుతారు గాని ముందు అమ్మాయికి ఏమైందో కనుక్కోండి. అమ్మాయి కూడా ఓం నమ శివాయ అయిపోయింది అంటున్నాడే. తాడు బొంగరం లేని ఎదవా పెళ్లి పెట్టకు లేక ఫ్రస్ట్రేషన్ లో వాగుంటాడు. వాడి మాటలు లెక్కేస్తారేమిటి? అమ్మా, తమను ఎవరిని తిడుతున్నారు? వాడు మన కూతురు గురించి ఏదో బాధ్యతగా మాట్లాడుతున్నాడే. బాధ్యత వాడు ఏం చేశాడో మర్చిపోయారా? తంజావూరు నుంచి కొన్నకొడి వైద్యనాథ్ గారు మీకు బహుమతిగా పంపించిన ఫిడేల్ తీసుకుని వాడు ఐరోపా పారిపోలేదా? కిట్టివ్వండి, ఆ వెధవతో నేను మాట్లాడతాను. అన్నయ్య గారు బాగున్నారా? గౌరవ మర్యాదలు ఎందుకులేమ్మా? శంకరాభరణం వారి అమ్మాయికి అన్ని తల్లి పోలికలే సంక్రమించాయి. ఇంకా ఫిడేల్ ఏం వాయిస్తుంది? అంతా గిటారే, టింగ్ 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 అని. ఇదిగో మీ అమ్మాయికి ఇస్తున్నాను, అమ్మాయితో మీరే మాట్లాడుకోండి. మాట్లాడమ్మా. ఎవరమ్మా అబ్బాయి? సంజు అని, చాలా మంచివాడమ్మా. అంత మంచివాడైతే మనెందుకు వదులుకుంటాం? అన్నట్టు అబ్బాయి ఏం చేస్తుంటాడు? అతను ఇక్కడ పెద్ద ఫేమస్ గిటార్ ప్లేయర్ అమ్మా. ఏమిటి? అతను ఇక్కడ పెద్ద ఫేమస్ గిటార్ ప్లేయరా? వాడికి ఎవరితో కనపడితే దాంతో గిటారు. వాడు పెద్ద జనక్ పాయల్ బాజాగాడు. నువ్వేమీ కంగారు పడకమ్మా, అబ్బాయి అడ్రస్ పంపించు, మీ నాన్నగారు వెళ్ళి వాళ్ళతో మాట్లాడతారు. ఏమండి, వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడరండి. నేనెందుకు మాట్లాడతాను? ఎందుకు మాట్లాడరు? మాట్లాడరా? అంతేలే, వయసు అయిపోయిన ఏ మొగాడైనా పెళ్ళాం చేతిలో ఫిడేలే. ఏదో అంటున్నారు. Hey, what's your name? Akanksha. Do you wanna go for a ride? No. Come, baby, let's go. Let me go. Hey, stop! Stop that! ఆ క్షణం అతను నా సైన్యంలా అనిపించాడు. I will break your head. బ్రేక్.
I love you. వెయిట్ రా, షీస్ ప్రపోజింగ్. ఏమన్నా నువ్వు విన్నావు. మళ్ళీ చెప్పు. I love you. పడిపోయాన్రా. ఎందుకు? బాడీగార్డ్ లాంటి బాయ్ ఫ్రెండ్ దొరికితే ఏ అమ్మాయికైనా ఇంకేం కావాలి? What she's saying? She's talking about some security problems. Let's go. వాళ్ళు కానీ రాకపోతే నువ్వు ఐ లవ్ యూ చెప్పేదాను కాదు కదా. రే రెడ్డిగా మూమెంట్ వచ్చింది కాబట్టి ఓపెన్ అయ్యాను తప్ప ఎప్పుడో పడిపోయాన్రా. డైరీ చదువుతూ 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 అలా పడిపోయాను. జాలు చూపిస్తున్నావా? అసలు నా గురించి ఏం తెలుసని నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్తున్నావు? హలో, సైకాలజీ ఇక్కడ. సైకాలజీ తొక్క. ఇలా కాదు కానీ ఆ తుప్పలానికి రారా, మాట్లాడుకుందాం. రాను. నేనెవరో తెలుసా? సెంట్రల్ మినిస్టర్ కూతుర్ని. నువ్వు తుప్పలెనకాలకి రాకపోతే తుప్పలే ఇక్కడికి వస్తాయి. రేయ్, వచ్చిన ఛాన్స్ వదులుతురే, నొక్కే. నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు. నేను ఆల్రెడీ చూస్తున్నాను. నాకు మళ్ళీ నేను ప్రేమించే ఓపిక, ఇంట్రెస్ట్ రెండూ లేవు. ఆ మాట ఇంత దగ్గరగా ఎందుకురా చెప్పడు? ఎఫెక్ట్ కోసం. రే రెడ్డిగా, నేను అడిగితే నో అంటావా? సెంట్రల్ మినిస్టర్ కూతుర్ని. ప్రతి మొగాడికి కొన్ని వీక్నెస్లు, టెంప్టింగ్ టైమింగ్స్ ఉంటాయి. ఆ టైమింగ్ చూసి కొడదాం. మన దగ్గర క్రెడిట్ కార్డ్కి డబ్బులకి లోడ్ లేదు కదా. ఇంకేంటి మీరు చూసుకుంటాం. ఏమే హాయ్. హే డూడ్, వాట్స్ అప్ హియర్? ఈ కెఫేలో గిటార్ ప్లేయర్ ని. మీ బ్యాండ్ ఎక్కడా? బ్యాండ్ ఏంటి? నీ గ్యాంగ్ ఉండాలి కదా. నా గ్యాంగ్ ఉందన్న విషయం నీకెలా తెలుసు? సైకాలజీ స్టూడెంట్ ఇక్కడ. 2 seconds స్కాన్ చేస్తే నీ గురించి 100 ప్రింట్అవుట్లు వస్తాయి. ఓ, అంతుందా సైకాలజీలో? అన్నీ అలా తెలిసిపోతాయా? అందరికీ తెలీదు, నాలాంటి గిఫ్టెడ్ పర్సనాలిటీస్ కి తప్ప. చా, ఏం తెలుసు నీకు నా గురించి? చెప్పు. నేను మందు కొడతానా కొట్టనా? నేను సాడిస్నా కాదా? నా పర్వర్షన్స్ ఏంటి? అసలు నాకు మ్యూజిక్ వచ్చా? ఏదో ఊరికే గిటార్ పట్టుకుని తిరుగుతున్నానా? చెప్పు. నా సీడీ ప్లే చేయి. హే, సైకాలజీ అంటే నీకు తెలిసింది చెప్పడం కాదు, నీకు తెలియంది చెప్పడం. నీ అదృష్టం బాగుండి నేను ఇంకా డీప్ గా వెళ్ళలేదు. ఇప్పుడు వెళ్తా. టైంకి పంచ్ వచ్చింది కాబట్టి సరిపోయింది, లేకపోతే అడ్డంగా దొరికిపోయేదాన్ని. నీకెందుకే అంత తుత్తరా? డైరీ పూర్తిగా చదివి ఏడవచ్చు కదా. అమ్మా, ఏదో మన ఆనందం కోసం ఆడుతున్నాం కానీ ఎవడు ఎన్ని చేసినా బాస్ని ఎవ్వడు మ్యాచ్ చేయలేడు. అవును, అందరూ వెళ్ళిపోయారా? నీ ప్లాన్ అయి ఉంటుంది. ఏమైనా అనిపిస్తుందా? చెప్పే, లోపలంచుకోగలగా. ఎన్ని పెగ్లేసినా కోమ్లీ వేరు, నువ్వు వేరు. యాపిల్ ఇష్టం కదా అని జాంకాయ తినడం మానరు కదా రెడ్డి. ఓసారి కొరుకు. ఐ లైక్ యూ. ఓ, లైన్ లో పడ్డావు. మందు ఉట్నే తాగుతారా ఇంట అందరూ? నన్ను రూమ్ దగ్గర డ్రాప్ చేస్తావా? ఒక్కదానే ఉంటున్నాను, భయం వేస్తుంది.
నీకు బాగా అలవాటైన రూమే కదా. ఏ మాట కా మాట, వీడు నాకు తెగ నచ్చేశాడు. మెల్లగా కోమలి జ్ఞాపకాల్లోంచి సంజుని బయటకి తీసుకురాగలిగాను. కోమలే కోమలే ఇంకెక్కడ కోమలిరా? ఆకాంక్ష ఆకాంక్ష అను. నిన్ను రూమ్ లోకి తీసుకొచ్చానని ఇంట్లో తెలిస్తే కాళ్ళు చేతులు తీసేస్తాను. కాళ్ళు చేతులు తీసేస్తారు. ఎక్కున్నానేంటి? ఎందుకు ఏడుస్తున్నావు? అదేంటి బట్టలు చిరిగిపోయినాయేంటి? ఏం తెలియనట్టు మాట్లాడుకు. తాగింది నువ్వు, రూమ్ కి తీసుకొచ్చింది నువ్వు, మొత్తం ఎక్కువైపోయినట్టు యాక్ట్ చేసింది నువ్వు, ఇక్కడ పడుకుంది నువ్వు. అడ్వాంటేజ్ Don't act smart, Sanju. As if you didn't do anything. ఆకాంక్ష, నేను తాగిన మత్తులో ఏం చేశానో నాకే గుర్తుకు రావట్లేదు. కోమలి అనుకుని తప్పకుండా ఏదో చేసే ఉంటాను. ఐఎమ్ సో సారీ ఆకాంక్ష. సారీ అంటే తప్పు రైట్ అయిపోతుందా? అయిపోతుంది. అదే తప్పు మళ్ళీ మళ్ళీ చేస్తే రైట్ అయిపోతుంది. కాకపోతే అలాగే చేయాలి. ఏదైనా తేడా వస్తే నువ్వు చెప్పే, నీకంతా గుర్తుంది కదా. తప్పు ఆకాంక్ష, ఇదిగో రాత్రి ఎలాగో పాట పాడేశాం, మళ్ళీ ఇంకోసారి రీమిక్స్ చేద్దాం. నా మాట ఇదిగో, తప్పు రైట్ అయిపోద్ది ఆకాంక్ష. రాత్రి మళ్ళీ ఒక్క రిపీట్ చేస్తే చాలు. బాబు నీకో దండం, ఏం జరగలేదురా. చా మాకు తెలుసు, ఎప్పుడు చూసినా శీలం పోయింది, సీను సితారైపోయింది అని మీ అమ్మాయిలు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం తప్ప ఎప్పుడైనా ఒక అబ్బాయి పరువు పోయింది, మానం మంట కలిసిపోయింది అని ఏ మగాడైనా ఎప్పుడైనా మొరపెట్టుకుంటాం చూసారా? ఎందుకమ్మా మా వీక్నెస్లతో ఆడుకుంటారు లేడీస్. మీరు మారరా? రే రెడ్డి, ఆడదాంతో పెట్టుకుంటే రాజ్యాలే కూలిపోయాయి, అదే ఆడదే పెట్టుకుంటే ముందు ప్యాంట్ వేసుకో, చూడలే చచ్చిపోతున్నాం.